అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, అట్లాంటి వారి మధ్యలో వాళ్ళ నోట్లో పడకుండా ఆయన నన్ను బలపరిచి నిలబెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, కొన్ని ఉంటాయి, కొన్ని నోర్లు, పెద్ద నోర్లు, గద్ద నోర్లు, వాటిలో పడకుండా నా ప్రభు బలపరుస్తాడు మనల్ని. ఆమేన్. సువార్త కోసం కొన్నిసార్లు నిలబడితే మింగాలని చూస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా అపోస్తలుడైన పౌలు గారిని ఆనాడు ఎలాగైతే కొన్ని సింహపు నోటి కలిగిన వారు మృంగాలని ఎలా అయితే చూశారో, ఈరోజు కూడా కొంతమంది దేవుని గురించి, సువార్తను గురించి, వాక్యముని గురించి, బైబిల్ సత్యముని గురించి ప్రకటిస్తుంటే అరులు దాస్తున్నారు, ఎక్కడ పగలు చేరుదామా అని, అరులు దాస్తున్నారు, ఎక్కడ చీల్చి చెండాడుదామా అని, అరులు దాస్తున్నారు, ఎట్లా చిక్కులో పెడదామా, ఎట్లా ఇబ్బందులు పాలు చేద్దామా, ఎట్లా ఇక్కట్ల పాలు చేద్దామని చూస్తున్నారు. కానీ ఇదిగో నా ప్రభు సెలవు లేకుండా, నా ప్రభు అనుమతి లేకుండా ఎవరు కూడా ఏమి చేయలేడు. తూచు మంత్రంగా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఏవేవో కార్యాలు చేస్తున్నారు, కానీ ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఇదిగో మా త్రళ వెంట్రుకలలో ఒక్క వెంట్రుకను రాలదు. వాళ్ళు గర్జిస్తారు తప్ప కరవలేరు. సాతానుగాడు ఎవడటాడు? గర్జించు సింహం. వాడు కేవలం వాడు యాక్టింగ్ తప్ప యాక్షన్కి పనికిరాడు. ఓన్లీ యాక్టింగే. యాక్టింగ్ ఏమిటి? ఖర్చేస్తా, మింగేస్తా, నేను చీరేస్తా అంటాడు. కానీ వాడు యాక్షన్ ఉండదు వాడి దగ్గర. ఓన్లీ యాక్టింగే. పని చేయలేడు వాడు, చేల్చలేడు వాడు. గర్జించేవాడు ఏం చేస్తాడంటే ఏదో భయపెట్టేస్తాడు చేస్తున్నట్టుగా. సేవకులు, క్రైస్తవ సంఘాలు గుర్తించాలి, వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఎంత మాత్రం ముట్టనేరడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని మన తల వెంట్రుకలు ఒకటను రాలనివ్వడు ఆయన. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు స్వార్థ కోసం, సత్యము కోసం నిలబడ్డప్పుడు అపోస్తలుడైన పౌలు గారిని బలపరిచి వారి మధ్య నిలబెట్టుకున్న ఆయనే. ఈ పూట దేవుని కొరకు రోషంగా నిలబడుతున్న ప్రతి దైవజనుని, ప్రతి క్రైస్తవుని ఆయన నిలబెట్టుకుంటాడు.